భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము హోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము హోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభునామాన్ని స్తుతిద్దాం. రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసి యాచించాం. నిశ్చయంగా మనం చేసిన ప్రతి ప్రార్థనకు మన దేవుడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి కార్యము చేయబోతున్నాడు. నమ్మిన వారి విశ్వాసముతో సంతోషంగా దేవుని సన్నిధిలో పాడుతూ స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఘనమైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకై నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా. నా స్తుతియాగము
నైవేద్యములై ధూపము పోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము పోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే అద్భుతమైన దేవుని సన్నిధి విడుదల ఉండుగాక, అద్భుతమైనటువంటి దేవుని కృప విడుదల ఉండుగాక. ఈ రాత్రి కాల సమయంలో అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి, అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చి చూడగా నా దేవుని కృప ప్రతి వారి మీద అల్లాడునుగాక, కృపల్లాడునుగాక. సియోనులోంచి నా దేవుని శక్తి ఒక్కొక్కరిని ఆవరించునుగాక, కృపావరించునుగాక. నీ సన్నిధానము
ఎస్ ఎస్ ప్రతి బంధకాల మీద, ప్రతి బలహీనతల మీద, ప్రతి వ్యాధుల మీద కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇది శబదర బల కృపయే. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడా గనుడా, నీ ఘనమైన శ్రేష్టమైన సన్నిధిని బట్టి స్తోత్రము నాయన. ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగి వచ్చి మా ప్రాణాత్మ దేహములను ప్రభా నూతనపరిచి నీ ఆత్మశక్తిని సకించే దేవుడుగా ఉన్నతమైన నీ కృపా సన్నిధిని వాత్సల్యతో ప్రభు మమ్మల్ని ఒక్కొక్కరు నింపినందులుగా ఈ స్తోత్రములు. ఈ స్తుతి ఆరాధన నీ సన్నిధిలో సమర్పిస్తుండగా నీ సన్నిధానంతో మమ్మల్ని అందరూ నింపినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుడు నీ పక్షం నిలబడుతుండగా నాకు మాకు నాయన కూడి వచ్చిన సంఘానికి కావలసిన ఉన్నతమైన నీ వాక్కుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రసన్నత మన మీద ఉన్న ఈ శుభవేళ అందరూ అలా ప్రశాంతం కూర్చుందాం. గత ఉదయకాలం గత దినం ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని ఎంతో తన వాక్కులతో దర్శించి మనకు దీవెనకరంగా వాడుకున్న దాసులు జెఫన్యా అన్నగారిని బట్టి ప్రభువుకు సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. ఈ బలపరచు బోధ దేశం ప్రపంచపు నలుదిక్కుల దేవుడు తన దాసులను మరింత మహిమకరంగా వాడుకొనుగాక. ఈ సమయంలో గనులైన దైవజనులు జెఫన్యా అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దైవ సేవకులందరికీ నా వందనాలు, వేదిక మీద ఉన్న సేవకులకి సిస్టర్స్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పూట కూడా దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ కూడికలలో ఓ స్పష్టమైనటువంటి దర్శనం మహిమ కలిగినటువంటి ఈ సేవ పట్ల, ఈ పరిచర్య పట్ల దేవునికున్న ఉన్నతమైనటువంటి ఉద్దేశం, సంకల్పం, ఏర్పాటు, పరిశుద్ధుల యొక్క శ్రమ, ప్రయాస, కష్టం, కన్నీరు సంగమునకు మహిమగా మారతాయి అనే ఒక ప్రత్యక్షత మరింత తేటగా, క్రియాత్మకంగా
దేవుడు ప్రకటిస్తున్న సందేశాలు ఇవి. దాన్ని బట్టి నూతన బలమును పొందుకొని ఈ భోజన బలము చేత ఉన్నతమైన శిఖరాలు ఎక్కాల్సి ఉందని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రమంలో ఈ పరిచర్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సంఘము సేవ ఏం కాబోతుంది, దేవుడు దీన్ని ఏ రీతిగా మలచబోతున్నారు, కాపాడబోతున్నారు, ఆనాటి ఇజ్రాయేలు ప్రజల మీదకి అష్షూరు సైన్యము తెగబడినట్లు ఆనాడు రబ్షాకే చెడ్డ మాటలు మాట్లాడి బలహీనపరచ చూచినట్లు నేడు కూడా రబ్షాకే వంటి మాటలు, అష్షూరు వంటి సైన్యము అనేక ప్రశ్నలకు, సందేహాలకు, ఆందోళనకు కారణమవుతున్న నేపథ్యంలో దేవుని కార్యం ఏ రీతిగా ఉండబోచున్నది అనే దానికి సంబంధించిన ఓ తీవ్రమైన కన్నీటిమయమైన ప్రార్థనకు జవాబే ఈ 4 సందేశాలు. అష్షూరు సైన్యం వచ్చినట్లుగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోద్దని, రబ్షాకే పలికిన వ్యర్థమైన మాటలని ఒట్టిగానే తేలిపోతాయని, ఒక్క వదంతి పుట్టించి సమస్తాన్ని ఆయన తేలగొట్టేస్తాడని, మనం కేవలం మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేస్తే చాలని దేవుడు మాట్లాడారు. మనము చేయవలసిందల్లా ఆ మిగిలిన శేషములో మనం ఉండేట్టు చూసుకుంటే చాలు అనే సందేశంతో ఆరంభించి, చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోమనే సందేశము ద్వారా ఈ పగలు మనము స్వాధీనపరచుకొనవలసిన దేశం ఇంకా చాలా ఉంది. స్వాధీనపరచుకుంటూ మిగిలిన ఆ దేశమును ఎలాగో మనము స్వాధీనపరచుకొనగలమో అనే ఒక 7 విషయాలని చూసాం. ఈ విషయమైన ఆ ప్రత్యక్షత, ఆ వాగ్దానం, ఆ దర్శనంలో భాగంగా 4వది, చివరిది చిన్ని సందేశం, రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తులందరూ చక్కగా చేతులైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తున్న వారంతా సంతోషభరితమైన స్తోత్రం చెప్పగలరా? దేవుడు తన కార్యములు బహు బలముగా చేయుచున్నాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? పోనీ లేనోడికైనా ఇప్పుడైనా కుదిరిందా? పోనీ యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం కలుగునగాక. రబ్షాకే మాటలు విని అష్షూరు సైన్యం యొక్క ప్రభావాన్ని చూసి, వాడి మిలిటరీ క్యాంపెయిన్ చూసి వాబోయికి అయిపోయింది అనుకుంటే, ఇలాంటి అష్షూరు సైన్యమును చెదరగొట్టడానికి ఎన్ని బాణాలైనా చాలవు, ఎన్ని బుల్లెట్లైనా తక్కువే అనిపిస్తుంటే, కేవలం ఒక్క వదంతిని పుట్టించి మొత్తం క్లియర్ చేసేసాడు యేసు రక్తం. ఏం చేయం? మీకు ఇంకా స్తోత్రం చెప్పాలని అనిపించకపోవటం
అద్భుతాలకెళ్ళి అద్భుతం, ఈ ఆశ్చర్యకార్యాన్ని ఎంతమంది మరి తిలకించారో నాకు తెలియదు. భక్తులారా, దేవునికి స్తోత్రం చెప్పడానికి మేనమేషాలు లెక్కించడం ఏమిటి? విపరీతంగా రాసుకోవడం విలేకరులు మించిపోయిన భక్తులారా, స్తుతించడానికి విశ్వాసాలు మించిపోవాలి. చెప్పు మంచిగా హల్లెలూయా. ఈ మాటలకేమి కానీ దేవుని కార్యములు చాలా శక్తివంతమైన నిశ్చయముగా ప్రభు కార్యములు చేయబోతున్న జ్ఞాపకం చేస్తున్నాను. మిగిలిన శేషం కొరకు ప్రార్థన చేయి, మిగిలిన వాటిని బలపరచుకో, మిగిలిన స్వాస్థ్యమును స్వాధీనపరచుకో అనే 3 సందేశాల తర్వాత ఈ సందేశం టైటిల్ ఆఖరిలో చెప్తా. ఎలాగూ చిన్ని సందేశమే కదా. ఉడ్డించబోతూ రుచులు ఎందుకో తినో, యేసు రక్తం ఏం చేయి. విషయానికి వస్తే దేవుని ప్రజలైనటువంటి బెత్లెహేము నివాసుల మీదకి ఒకసారి కరువు వచ్చిందటండి. కరువు రావడం పాపం భక్తులు చాలా మంది, అది దేవుని పట్టణం అయితే, అది రొట్టెల ఇల్లు అయితే, అది దేవుని ఏర్పాట్లో ఉన్న పట్టణం అయితే కరువు ఎందుకు వచ్చింది, అంత కష్టం ఎందుకు వచ్చింది, వాళ్ళు పరిశుద్ధులైతే ఇన్ని బాధలు ఎందుకు, వాళ్ళు నీతిమంతులైతే ఇన్ని శ్రమలు ఎందుకు, అది మహిమ గల సంఘం అయితే ఇన్ని ఆటుపోట్లు ఎందుకు, ₹10 పెట్టుబడి లేని ప్రశ్నలు ఎవడైనా వేయచ్చు సార్. పెద్ద ఖర్చే ఉంది. ఒక ప్రశ్న వేయడానికి కానీ ఒక విమర్శ చేయడానికి కానీ ఏమైనా అర్హత కావాలా? పెట్టుబడి ఉంటుందా? ఎంత యూజ్లెస్ ఫెలో కూడా ప్రశ్న వేయచ్చు, విమర్శ చేయొచ్చు. కానీ తిప్పలు ఎక్కడ వస్తుందంటే ఆ యూజ్లెస్ ఫెలో ప్రశ్న కూడా ఆన్సర్ చేయాలని యూస్ఫుల్ వాళ్ళందరూ ప్రయాసపడటం అమాయకత్వం. అదొక పనికి మాలిన ప్రశ్న కదా, నువ్వెందుకు జవాబు చెప్పాలా? వెన్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆన్సర్ ద నాన్ సెన్స్, యు బికేమ్ ఏ ఫెలో ఆఫ్ నాన్ సెన్స్. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన ప్రశ్నకు బదులిచ్చటకు ప్రయత్నించిన ఎడల నువ్వు వ్యర్థుడివని తేలును. దానికి విలువిచ్చినట్టే కదా. ఒక దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, పాపిష్టివాడు, ఇక నాకు తెలిసిన పదాలు అయిపోయినాయి. అట్టంటాడు ఎవడన్నా నువ్వు దారిని పోతుంటే ఇంతలా నింద నీ మీద వేసాడు అనుకో, రోజంతా ఆ మాటను పట్టుకుని ఎంత మాట అన్నాడు బాబోయ్ నేడుస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటంటే ఆ నీచుడి మాటకి అంత విలువిచ్చావు అని. అదేమన్నా యేసుప్రభు మాట పర్దాక ధ్యానం చేసుకొని పనికిమాలోడు సైతాన్కా 1 నెంబర్కా బేటాయో, వాడి మాటకి అంత విలువిచ్చేది ఏముంది అసలు? మనం దుష్టుడు, భ్రష్టుడు, సాతాను, వాడు అంతగా అన్నా ఇంకేం మాట్లాడతాడు, వాడు అట్లాగే మాట్లాడతాడు. ఆది నుండి వాడు అంతేలే అని సరిపెట్టుకోవాలి. అంతేగాని గబగబ వచ్చి సాపేసుకొని మోకరించి ప్రభా చూడయ్యా ఆడు ఎంత మాట అన్న, నువ్వు విన్నది కాకుండా యేసు ప్రభుకి వినిపించే కూటం ఏంది? నేను అంటాను వాడికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదు. నా మాటలు వింటున్నారా బిడ్డలారా? దేవుని ప్రజలుగా దేవుని వాక్యంలో విశ్వాసాలు ఎదుగుతున్న క్రమంలో ఇంటి పక్కల్లో ఇంటోల్లో ఎవరో ఒకరు నీ భక్తి నచ్చక కోపం పెంచుకుంటారు. కారణం లేకపోయినా అసలు కారణం భక్తే. ఏదో చిన్న మాటను అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద మాట్లాడతారు. నువ్వు విపరీతంగా హర్ట్ అయిపోయి, గాయం అయిపోయి, ఎవడన్నంటే భరించగలిగి నా పర్వతం తెలుసు కదా, అంత మాట ఎలా అన్నావంటే, నువ్వు ఏ మాట అంటే బాధపడతావో, ఏ మాట అంటో గాయపడతావో ఆ మాట అంటేనే గాడికి ఎక్కించేది. क्योंकि वो शैतान का बेटा है, ऐसी बात करते हो. అంతకన్నా పెద్ద ఆలోచించే మాట ఏముంటుంది? అది పట్టుకోనిక ఏమండి కీర్తన గ్రంథం ధ్యానించినట్టుగా రోజంతా అదే. ప్రభా ఎంత మాట అన్నారు ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా. నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఏం చేస్తావు? నన్ను విడిచిపెట్టి లోకంలో కలిసి నిన్ను విడిచిపెట్టను ప్రభా. మరి ఏం చేస్తావు? ఒక 4-5 రోజులు ప్రార్థన విడిచిపెడతాను, ఈ వారానికి ఆరాధన విడిచిపెడతాను, మళ్ళీ నాకు బాధ తగ్గిపోయిన తర్వాత వచ్చి కలుస్తాను. ఈలోపు నువ్వు ఓపికగా గుమ్మం దగ్గర నిలిచి ఉండు. ఇప్పుడు మనం ఆ ట్రాప్లో పడిపోయినట్టనే కదా. అంత వాల్యూ ఇవ్వద్దు. పౌలయ్య గారు మెలితే అనే ద్వీపానికి వెళ్ళారు అనండి. ఆ ద్వీపానికి వెళితే సముద్రంలో కొట్టబడి 14 రాత్రింబవుల ప్రయాస తర్వాత బ్రతుకుతామన్న ఆశ లేని ఒక భీకర పోరాట ఘడియలో ఓడ బగిలి చెక్క మొక్క పట్టుకొని ఏదో ఒక తీరానికి చేరితే వీరు మెలితే అనే ద్వీపానికి వెళ్ళారు. ఆ ద్వీపవాసులు అనాగరికులు. ఇంత పెద్ద తుఫానులో నుంచి, పగిలిపోయిన ఓడలోంచి కూడా క్షేమంగా వచ్చారంటే వీళ్ళు బేభత్సం అని చెప్పేసి వీళ్ళకి మంచి చెడ్డ మర్యాదలు చేయటం, గణపరచడం స్టార్ట్ చేశారు. అందరూ చలి కాచుకుందామని కట్టెలు ఏరుకొచ్చి మంటలో వేస్తుంటే పౌలు గారు తిని పడుకునే రకం కాదు గనక, కష్టజీవి గనక, ఖాళీగా ఉండడు గనక, ఎవరు ఏ పని చేస్తే ఆ పరిచర్లో సహాయపడతాడు గనక, నేను అపోస్తలు, ప్రాఫెట్, రేంజ్, గొడవ, గోత్రం గనక నేను కాలు మీద కాలేజ్ కూర్చోను, ఏ పని ఉంటే ఆ పనిలో జాయిన్ అయిపోయే రకమైన
కొంతమంది ఉంటారు దేవునికి స్తోత్రం, వాళ్ళు ₹10 పని చేయరండి. వాళ్ళ గురించి పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులని బైబిల్లో మత్తయి సువార్త యేసులో విపరీతంగా రాసి, మీరు చిటికిన వేలతో కూడా లేపని బరువులను ప్రజల భుజాల మీద పోయి ప్రాణం తీసేస్తున్నారా మీరు అని యేసుప్రభు వారు కోపడ్డారు. ఆ బ్యాచ్ అన్ని మినిస్ట్రీలో ఉంటుందని నాకు అనిపిస్తుంది. ప్రభువుకి స్తోత్రం. ఏమో అడుగుతారు నా ఇంకా వాడు ఏమీ మొయ్యడు, ఎందుకంటే వాడినే మొయ్యాలి కాబట్టి. అలాంటి ఒక భయంకరమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు. పౌలు ఆ రకం కాదుగా, వెళ్ళాడు కట్టెలు ఏరాడు తెచ్చాడు. ఆ కట్టెల మధ్యలో ఒక పాము ఉందంట, నిప్పుల్లో వేస్తూ ఉంటే పాము పౌలయ్య గారిని పట్టుకుంది. అది పాము లక్షణం ఏంటి? కరవాల, వదలాల, అది పట్టుకొని ఎలాడుతుంది. పాములందు ఈ పాము వేరయ్యా. కాటేసి పోవాలి కదా, పోదు. కొన్ని ఉంటాయి తలకాయ నొప్పులు, శమలు వస్తాయి పోతాయి, నిందలు వస్తాయి పోతాయి, కొన్ని పోవు, పట్టుకొని ఎలాడుతుంటాయి. అటు ఇటు చూసాం, ఎవడు చూడలేదా? ఎవడు చూడకపోతే పోనీ వేస్తున్నా, అందరూ చూస్తున్నారా? మీడియాలో పడిపోయిందిగా. ఇప్పుడు ఎట్టా నన్ను పాము గరిచినట్టు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయమని కూడా అందరికీ ఫేస్బుక్లో పెట్టాలి, వెంటనే తమ్ముళ్ళు చేయాలి. ఏమని చేయాలి? అపోస్తులను పట్టుకున్న పాము, వదలని పాము, వేలాడుచున్న పాము, ఇంకా బతికే ఉన్న పాము, అతని చెయ్యి వాచనం లేక చచ్చును. టైటిల్ మారుతుంటే క్షణానికి వ్యూస్ పెరుగుతుంటాయి. ఇంత దరిద్రం భూమి మీద ఉంటే పౌలయ్య గారు సింపుల్గా దాన్ని దులిపి తన పంతం చేసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంగమా ప్రార్థన చేయండి. పాము చూడండి ఎట్లా పడుతుందో. దాని శక్తి నిర్వీర్యం అయిపోవాలి, దాని విషయం విరుగుడు అయిపోవాలి, దాన్ని చచ్చిపోవాలా, దాని విషయం నాకెక్కకూడదు, నా పవరే దాంట్లోకి వెళ్ళి చచ్చిపోవాలా. ప్రార్థన చేయి. ఆన్లైన్లో పెట్టాడు, లైవ్లో పెట్టాడా, అటు దులిపేశాడు, ఆయన పని ఏం చేసుకుంటున్నాడు. ఇప్పుడు సేవలో సేవకులకి, సంఘానికి, క్రైస్తవులకి ప్రార్థన చేసి అద్భుతాలు మాట్లాడే వాళ్ళు అందరికీ రాంది ఏంటంటే అది దులిపేసుకోవడం రాట్లా. ఒక్కలన్నా ఆమెం చెప్పారా? ఎట్టున్నారు ఏంద్ర మీరు? చెప్పండి, ఏమి రావాలి? దరిద్రాన్ని ఏమో దులుపుకోవడం రాదు, ఉపదేశాన్ని మాత్రం బాగా దులుపుతారు. అయ్యగారు అన్నాక అట్ట అంటాళ్లే, ఏమనుకో బాకో. ఎక్కించుకోవాల్సింది దులుపుతావా, దులపాల్సిందనేమో అట్టి పెట్టుకుని ఉంటావా? ఈ విషయంలో అందరికీ మారు మనసు వచ్చును గాక. కొంచెం సౌండ్ తగ్గిందని బాధ కలిగింది నాకు. చెప్పాలి గట్టిగా. వాడు రెయిన్బోలు మన సహోదరుల మీద నేరాలు మోపేవాడండి. వాడు పనే అది కదా. వాడు ఫుల్ టైం మినిస్ట్రీ అని ఇంతలో మోపటం. వాడు ఆ పని మీద తిరుగుతుంటాడు. అరే భూమి మీద అటు ఇటు తిరిగావు కదరా, ఏంట్రా మ్యాటర్ అని చెప్పాడు. పలానోడికి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి వాడు అట్టున్నాడు, తీసేయి. అటు ఇటు తిరిగితే ఆడు చేసేది ఎవడు బాగా భక్తిగా ఉన్నాడో, ఎవడు బాగా నీతిగా ఉన్నాడో అది ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి తప్ప వాడికి అంతకని మినిస్ట్రీ లేదు. అలాంటి పాము ఒకటి వచ్చి ఒక శ్రమ, ఒక కష్టం, ఒక నింద, ఒక బాధ నిన్ను పట్టుకుంది. నువ్వేం చేయాలి? అంటలా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ పావును అలాగే పెట్టి, ఇంకొందరు ఉన్నారు భక్తులు, అది సొంతంగా ఎక్కడ వదిలిపోద్దామని దాన్ని వదలకుండా దానికి టేపేసి చేతికి, దానికి 2 పరిచారకులను పెట్టారే, అది పోకుండా చూడరా, అది లైవ్లో ఉంటేనే మనకు వ్యూస్ పెరుగుతీరా. ఈ వ్యూస్ పిచ్చి మండి ఫోను రాత్రే 10,000 వ్యూస్, తెల్లారి పొద్దున్న 25,000 వ్యూస్. ఉట్టిదే న్యూస్, అది ఏం కాదు, అంత క్రియేటివిటీయే. నేను మీకు ప్రకటించే సువార్త ఏంటి తెలుసా? అది రొట్టెల ఇల్లు, అది బెత్లెహేము, అది దేవుడు కోరుకున్న స్థలం, పరిశుద్ధులకు వాగ్దానం చేసిన స్థలం, దేవుడు ప్రత్యేకించుకున్న స్థలం. ఆ స్థలానికి కూడా కరువు వచ్చింది. దేవుని ఏర్పాటు లేదు కాబట్టి, దేవుని చిత్తము లేదు కాబట్టి, దేవుని ఉద్దేశం అక్కడ లేదు కాబట్టి, లేక దేవుడు చెయ్యి వదిలేశాడు కాబట్టి బెత్లెహేముకు కరువు వచ్చిందా? దేవుడు తానేంటో నిరూపించాలనుకున్నాడు. పనిలో పనిగా తన భక్తులు కూడా ఎవరు ఎలాంటలో నిరూపించాలనుకున్నాడు. అందుకని చిన్న కరువు అటు రానిచ్చాడు. దేవునికి స్తోత్రం చేయండి. శ్రమలో, కష్టములో, కరువులో, ఇబ్బందిలో దేవుని శక్తి నిరూపించబడ్డ మాట నిజమే, కానీ మన భక్తి కూడా నిరూపించబడేది అప్పుడే. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. వాని పనిని అగ్నియే పరీక్షించును. అగ్ని వంటి మహాశ్రమలు వస్తే కదా ఎవడంటో తెలిసేది. 10 మాసాలు విద్యార్థులందరూ బేవచ్చమైన దైవస్వరూపులే. పరీక్షలు పెట్టాక భాగవతం బయటపడతకూడదు. అప్పుడు దాకా వెరీ గుడ్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్. పరీక్షలు పెట్టిన తర్వాత నెంబర్ కనపడదు. మొన్న ఒకడికి ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందని అడిగాను. ఆడు చెప్తే నేను అడిగింది సెల్ నెంబర్ కాదురా, ర్యాంక్ ఎంత వచ్చింది అంట పొరుగుంది ఆడు ర్యాంకు.
అవునన్నా అంతే వచ్చిందన్నా. అదేందిరా అంత పెద్దగా ఉంది అంకె అంటే, ఆడికి అంత బాగా చదివాడు వాడు. నేను ఎంసెట్లో ర్యాంక్ అడిగితే మర్చిపోయి సెల్ ఫోన్ నెంబర్ చెప్తున్నాడేమో అనుకున్నాను. నేను అంత పొడుగుందండి ఆడు ర్యాంకు. మరి ఆడు కూడా వెరీ గుడ్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, కానీ అందరు మెచ్చుకున్నారు. మరి పరీక్ష పెడితే కదా సార్ తేలేది. ఒక శ్రమ వస్తే, ఒక కష్టం వస్తే, ఒక నింద వస్తే, అవమానం వస్తే నీ భక్తిలో క్వాలిటీ ఏంటో తెలుసుద్ది. నేను ఒక సేవకున్నై ఉండి సేవకు వచ్చిన వాడిని, అప్పటికే కొన్ని బాప్తిస్మాలు ఇచ్చినటువంటి ఆరంభ సేవలో నన్ను బలహీనపరచుకు నా మీదకి వచ్చిన భయంకరమైన నిందలకు తట్టుకోలేక ఒక సేవకున్నై ఉండి, ఓ క్రైస్తవుడే చేయకూడదు, ఓ సేవకున్నై ఉండి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. దేవుడు కనికరించి ఎందుకో జాలి చేసుకొని ఇడికో ఛాన్స్ ఇద్దాం అనుకోబట్టుకొని, లేకపోతే నరకం మధ్యలో పడి ఏ పెత్తుండాలి ఈ పాటికి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరంగా తప్పించబడ్డాను. ప్రభు నన్ను కాపాడారు. కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది ప్రభు క్షమించమని గోలగోలబడి ఏడ్చాను. ఎందుకంటే పని చేసావురా అని యేసు ప్రభు అడిగితే, నీ కోసం ఎన్నో కష్టాలు పడ్డాను, శ్రమలు పడ్డాను, బాధలు పడ్డాను, కరువును అనుభవించాను, కానీ ఇంత దారుణమైన నిందలైతే నేను పడలేను. మాట పడ్డావు ఎన్ని బాధలన్నా పడతారు. ఇది మన రేంజ్. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మాట అంటే ఏంట్రా, శ్రమ కాదా అన్నాడు. అది కాదు. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ప్రత్యక్షత ఏంటి తెలుసా, జీవితానికి సరిపడా నింద కూడా ఒక శ్రమేనా. నేను శ్రమలు పడతాను కానీ నింద పడ్డా కనుకో, నింద కూడా ఒక శ్రమే. రెండో ప్రత్యక్షత, నువ్వు కోరుకొని సిద్ధపడిపోయినదే వస్తే శ్రమ కాదు నాన్న, నువ్వు సిద్ధపడనది భరించలేనిది వస్తేనే శ్రమ అంటారు. మారు మాట్లాడుకుంటే ఈ పరీక్ష పాస్ అవ్వు, లేకపోతే తీసేవతల పడేస్తాను అన్నాడు. మనకేం మిగిలి ఉంటుంది అప్పుడు, అప్పగించుకోవటం తప్ప. మారు మాట్లాడుకుంటూ ఉపాసాలు పట్టించుకుని గదులు కూర్చొని ఇష్టం. ఎన్ని మాట్లాడినారు రాని ఆమె. ఇక తర్వాత మాట్లాడేవారు, నిందలు వేసేవాళ్ళు వాళ్ళే అలిసిపోతున్నారు తప్ప నేను మాత్రం చిరునవ్వుతూ నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఇప్పటికీ ఫ్రెష్గా ఒకడు ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. ఫేస్బుక్లో ఒకడు పెడతాడు, ఎవడు యూట్యూబ్లో ఒకడు పెడతాడు, సేవకులు కూడా ఒకళ్ళు పెడతాడు, మా ఇంటి పక్కనే పెట్టి ఇంకోటి ఏదో మాట్లాడతాడు, ఏదో నడుస్తూనే ఉంటుంది. నేను ఇంకా రెస్పాండ్ అవ్వటం మానేసా. నన్ను అడిగారు, మనం మీ మీద ఇన్ని మాటలు వస్తున్నాయి కదా, మీ స్పందన ఏంటంటే, స్పందించకపోవటమే నా స్పందన అని చెప్పాను. అది క్వాలిటీ అంటే. యేసు రక్తమే జయం. ఈ పాపిష్టి మాటలకన్నీ పొద్దుగూకల జవాబులు చెప్పుకొని కూర్చుంటే ప్రార్థన ఎప్పుడు చేసుకుంటామండి, వాక్యం ఎప్పుడు సిద్ధపడతామండి. రోజుకు 3 ప్రసంగాలు చేయాలి, ఆదివారం 4 ప్రసంగాలు చేయాలా. కృపెక్కువ అయిపోతే ఆదివారం 5 తగులుతున్నాయి ఈ మధ్య. మరి ఎప్పుడు సిద్ధపడతామండి? ఈ పాపిష్టి మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చుంటామా? నేను చెప్పేది ఏంటంటే, పావును చూసుకుంటా, ఇదేం పాము అండి ఇతను, పావుల్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు రండి, ఈ పామును పరిశీలించండి, ఇది విషం కలిగిందా, లేదా ఇంతకుముందు పాము ఏమైనా కప్పను తినేసిందా, ఎలకను కొరికిందా, డైరెక్ట్ నేనేనా, ఏంట్రా ఈ కూటం, అట్లా దులిపి నీ పన్ను చేసుకో. ఆ అనాగరికులైతే అతని చెయ్యి వాచునో లేక అతడు చచ్చునని కనిపెడతా. దుర్మార్గ మానవ పాపిష్టి బుద్ధిగా పోతే చెయ్యి వాసుద్దో చచ్చిపోతాను సూత్రం ఏంట్రా, మీరు అనాగరికులు కదా, మీరు పల్లెటూరు వాళ్ళు కదా, మీరు అడవిలో వాళ్ళు కదా, మీ దగ్గర ఆకుపాస ఏదో ఉంటుంది కదా, అయ్యో పాము కరిసింది కదా అని పరిగెత్తుకొచ్చే మందో మాకు అయ్యొచ్చుగా. ఎవడైడో వీడు ఎట్ట చస్తాడో అని చూస్తున్నాడు ద్వీపమంతా. లోకం ఎప్పుడు అంతే నాయన. మనకు కష్టం వస్తే ఎలా పరిష్కరించాలో అని ఎవరు చూడరు, వీడు ఎట్ట చస్తాడో చూస్తుంటారు. నెగిటివ్గా కాదు కానీ మానవ సహజ నైజం ఎట్లా ఉంటుందంటే, అగ్ని చేత పొద బగబగ మండిపోతుంటే మోషే గారు ఏమో అరే పచ్చని చెట్టుకి మంటలు అంటుకోండి, ఎట్టొకట్ట ఆపుదాం అనుకోలేదంట, ఈ పొద ఎలా కాలిపోలేదో చూడాలనుకున్నాడంట. ఎందుకు ఆర్పచ్చుగా, నీకు అర్థం 2 దెబ్బలు కొట్టొచ్చుగా, ఇంకో పచ్చి రొట్ట పట్టుకొచ్చి దాని మీద వేయొచ్చుగా, ఏదో ఒకటి చేయొచ్చుగా. ఏంది పొద్దున చూస్తున్నావు కాలిపోవట్లేదు, ఎందుకు చూస్తున్నావు, ఆర్పొచ్చుగా. మనిషి ఎవడు మోసేయాలండి, మహానుభావుడు ఆర్పలేసాడు, ఎవడు ఆర్పలేసాడు భూమి మీద. నీకేదన్నా కష్టం వస్తే ఎవడు ఆర్పడో. అయినా ప్రభువులో ఉంటావా, వెళ్ళిపోతావా? సౌండ్ పోయిందయ్యా, దేవునికి స్తోత్రం. మన క్వాలిటీ ఏంటి తెలుసా, మనల్ని పిలిచిన వాడు ఎవరో మనకు తెలుసు, మన విమోచకుని మనం ఎరుగుదుమో. ఆమేన్. ఈ జనం మాటలో వచ్చిన కరువులు, వచ్చిన పాములు ఎన్ని చూసుకుంటే కూర్చోం మనం. మన దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? సిలువ వేయబడిన యేసు మీద మన దృష్టి లగ్నం చేశాం. అందుకోబోతున్న కిరీటం మీద దృష్టి పెట్టాం, పొందబోతున్న సింహాసనం మీద మనసు పెట్టాం, అడుగు పెట్టబోతున్న సియోను కొండ మీద మనసు పెట్టాం. ఎవరికండి పాములేంటి, కరువులేంటి, దరిద్రం అని అన్ని చూసుకుంటూ కూర్చుంటామా? అంతకాలం ఎవడు కొంది దులిపాయి ఎదరికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం.
ఖాళీగా కూడా చూస్తాడు, అతని చెయ్యి వాచును లేక చచ్చును. ఆడి మినిస్ట్రీ అదే. అన్ని మినిస్ట్రీని అబ్జర్వ్ చేయటం వాడి మినిస్ట్రీ. మా యవన కాలంలో ఒకడు ఉండేవాడు, పేరు చెప్పనులే, ఎక్కువ క్రైస్తవ పాటల క్యాసెట్లు, సీడీలు కాదు అప్పుడు, క్యాసెట్లు చేసేవాడు. క్రైస్తవ్యంలో 10 క్యాసెట్లు వస్తే 11 క్యాసెట్ ఆడిదే. ఎందుకంటే 10 ఒక పాట చేస్తాడు, ఇటు చేస్తాడు 11. అందులో ఒక్కటి ఆడి పాట కాదు, రచన, స్వరకల్పన, గానం, రంగు, రుచి, వాసన వేరొకటిది. లేబులే ఈడిది. మరొక అద్భుత నూతన గీతాల క్రైస్తవ ఆల్బమ్ అంటాడు. తీరా చూస్తే ఆ క్యాసెట్లు, ఈ క్యాసెట్లు, వాళ్ళందరూ కేసేసి కోర్టుకేసి నీడిసేపాటికి వీడి క్యాసెట్లు లక్ష అమ్మేస్తాడు. ఏక్ నెంబర్గా చోర్ హైవో, అడు మామూలు దొంగ కూడా కాదు. మందా మినిస్ట్రీ కాదు, మందార రకం కాదు. మనకు ప్రభు ఇచ్చిన దర్శనం ఒకటి ఉంది, మనకు ఒక ఉన్నతమైన పిలుపు ఉంది, మనకు ఒక సమర్పణ ఉంది. మనకి భూభాగములు అన్నిటి మీద కోరిక లేదు. బెత్లెహేమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అలాంటి బెత్లెహేము కరువు వచ్చేప్పటికి అల్లాడిపోతున్నారు జనం, గోల పెట్టేశారు. ఏ క్లాస్ అనే ఫ్యామిలీ ఉంది బెత్లెహేములో. ఏంటా ఫ్యామిలీ? అడుగుతావు ఇందిరా, ఏం పేరు? ఆమె పేరే బాగా ఫేమస్ మీకు. అలా ఆయన ఉన్నాడుగా, ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? పురుషోత్తములకు కూడా పేర్లు తెలీదా పెద్దవాళ్ళే? ఇంటి పేరు చిట్ట చీళ్ళ. ఇప్పుడు ఏం పేరంట? ఎలీమెలెకు. ఆ పెద్ద మనిషి కంటండి మంచిగా పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు, పరిచయం చేస్తాడు. టైం ప్రకారం ముద్ద దొరికితేనే. చిన్న తేడా వచ్చిందంటే ఇల్లు మీకు పందిరేస్తాడు పెద్ద మనిషి. ఆయన పేరు ఏంటంట? ఎప్పుడైతే బెత్లెహేము కరువు వచ్చిందో ప్యాకప్ తయారైపోండి అందరూ అన్నాడంతే. మరి ఇందులో పుట్టాం మనం, ఇందులో పెరిగాము. మన విదేశీ పరిచయం కాదు, ఈ దర్శనం కలిగిన సేవలో పుట్టాం, ఈ ప్రతిష్టలో పుట్టాం, ఈ సమర్పణలో పెరిగాం. కరువు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అట్టాడు మాట్లాడబాకో, నడిపింపు, మేఘం, శిరస్సు తయారవన్నాడు నయోమిని. ఇద్దరు కుర్రగాలు ఎదిగారు కానీ బుర్ర పెరలేదు వాళ్ళకి. డాడీ అదేంటి డాడీ, శ్రమలో తేలిపోతావు, దేవుని చదువు నుంచి అంత వయసు ఎక్కడిది? మరి డాడీ ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఇంత విపరీతమైన ఆహారం ఉంటే కోర కుమ్మర్లు బతుకుండే వల్ల సత్యం మా నాన్న చచ్చాడు కానీ నేను అడ్డగోలుగా మోషకి వ్యతిరేకంగా వెళ్ళాం అని బయటకు వచ్చి బలిపెట్టు కొమ్ములు పట్టుకొని బతికిపోయారు. ఏకలేసిన పాటలు రాశారు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఇంకేమి ఉండదు, నరకమైన పర్లేదు కానీ నాన్నగారే ఓరే నాయనా. పెద్దల మాటలు గౌరవించాలి, లోబడాలి, వారిని సన్మానించాలి. కానీ నరకానికి వెళ్ళిపోవటానికి తీర్మానం చేసుకుంటే పితృవాక్య పాలన మీద నువ్వు కూడా వెళ్ళకూడదు. కష్టపడి నాన్నగారిని వెనకలాట ట్రై చేయాలి. నీ వల్ల కాకపోతే కుదురుగా నువ్వని ఉండాలి. ప్రభుకు స్తోత్రం, అందరికి వందనాలు. చాలామందికి నచ్చినట్లేదు, నేనేం చేయను మరి, ఎట్టకొట్టి నరకానికి వెళ్ళిపోమని చెప్పడం నా వల్ల కాదు. అట్లాంటి బోధనలు నేను చేయలేను. స్తోత్రం చెప్పండి. బెత్లెహేమండి కరువు వచ్చింది. కరువు వచ్చేప్పటికి అమ్మో అది బెత్లెహేం అయితే, దేవుని పిలుపుంటే, దేవుని ఏర్పాటు ఉంటే, దేవుని దర్శనం ఉంటే, దేవుడు కోరుకున్న ప్రాంతం అయితే అక్కడ కరువు ఎందుకు వచ్చింది? అంత ప్రతిష్ట కలిగిన పరిచయంలో కూడా, స్థలములో కూడా తుక్కు, చెత్త, పొట్టు, గాలి, సరుకు ఉంటుందని రుజువు చేయడానికి అప్పుడప్పుడు వచ్చుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. నన్ను ఒకడు అడిగాడు, ఎందుకు సార్ తూర్పార పడతాం? ఒడ్లైనా ఓకైనా మీదేగా, మీరు పండించిందేగా, అట్టగా ప్యాక్ చేయండి. 2 తెలివి ఉన్న వాడు ఎవడో ఓక తీసుకెళ్ళి పొట్టు తీసుకెళ్ళి కొట్లో కూర్చుకోడు. తెలివి ఉన్నవాడు ఎవడో ఓకనే ఒడ్ల రేటుకి కొండవు. 3 తెలివి ఉన్నవాడు ఎవడో పొలం నుంచి ఇంటి దాకా అనవసరంగా ఓకని పొట్టుని భుజాల మీద మోసుకెళ్ళడు. పొట్టంతా వదిలేసి గింజలు తీసుకెళ్ళేవాడు తెలివైనవాడు. ఏసు రక్తమే చేయం. అవునా కాదా చెప్పండి. ఈ ఓక ఎక్కడ నుండి వచ్చింది? అదే పొలం నుంచి. ఈ పొట్టు ఎక్కడది? అదే పొలం నుంచి. అది ఎంత మంచి వ్యవసాయం అయినా, ఎంత గొప్ప రైతు అయినా, ఎన్ని టన్నుల కొద్ది పంట పడినా పొట్టు ఉంటుందా ఉండదా? ఆ పొట్టు ఎగరగొట్టే ప్రాజెక్టు పేరే తూర్పారబడతాం. దాని పేరే కష్టాలు, దాని పేరే శ్రమలు, దాని పేరే పోరాటాలు, దాని పేరే నిందలు, దాని పేరే కరువు. వచ్చింది ఒక శ్రమ. సత్యద పుచ్చలో తేలిపోవలేసి రక్తం ఏం చేయం. ఈ బాబుకి మోయాబులో ముద్ద దొరుకుతుందని తెలిసిందంట. ఎక్కడ?
ముద్ద దొరికితే యేసు రక్తం ఇచ్చే మోయాబైనా సరే హల్లెలూయా థాంక్ యూ జీసస్. నాకు ఒక ప్రత్యక్షత కలిగింది. ఏంట్రా అది? మోయాబులో ముద్ద ఉందంట. యేసు రక్తమే. వీడికి ముద్ద దొరికితే మోయాబైన వెళ్ళిపోతాడు, లోతుబాబుకి పోస్ట్ దొరికితే సుధమ్మకని వెళ్ళిపోతాడు. ఈ బ్యాచ్ ఎవరిని ఉంటే వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నాను. ఉన్నారా? తెలివైన మౌనం పాటించడం మాత్రం బాగా వచ్చింది భక్తులారా. స్థిరపడిపోవాలి ఉపదేశంలో, స్థిరపడిపోవాలి పరిచర్యలో, స్థిరపడిపోవాలి సంఘంలో. సమృద్ధిగా మేత దొరికిన కాలములో ఎలాగో కరువు వచ్చిన కాలములో కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం చెప్పనా, అమ్మో ఇక్కడుంటే చచ్చిపోతాం, బెత్లెహేములో చచ్చిపోతాం, కరువు వచ్చేసిందంట, ఇక పంటలు పండవంట, తిండి గింజలు లేవంట, అల్లాడిపోతామంట, పిల్లలు కలిగిన వారమంట, ఎటో ఒకటి వెళ్ళిపోతే బతికిపోతామంట, ఇక్కడైతే చచ్చిపోతామంట అని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. ఇక్కడ ఉంటే చచ్చిపోతామని, అక్కడికి వెళ్తే బతికిపోతామని అక్కడికి వెళ్ళి ఏ క్లాస్ అని హీరోలు ముగ్గురు చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. సత్యంలే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే వదులుకొని పోతామా? సత్య ఎక్కడ చద్దామని ఉన్నారు. ఒక్కడ చావలే బెత్లెహేములో. ఇప్పుడు నచ్చినట్టు రికార్డు అసలు బెత్లెహేములో ఎవరు చాలా జపనీ శాస్త్రం లాంటి మాటలేని ఆవేశపడిపోయి ఎక్కడ ఉండిపోతే చచ్చిపోతాం అనవసరంగా. ఎలాగ చెప్తారా? వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన అందరూ చచ్చిపోయారు. ఎవడన్నా బ్యాగ్ సర్దేశాడా? వెళ్ళిపోనానా నీ ఇష్టం, యేసు రక్తమే చేయం, భూమి బరువు తగ్గుద్ది. దేవునికి స్తోత్రం. లేదయ్యా నేను కుదురుగా ఉంటాను, ఉండో, ఆశీర్వదించబడతావు. దేవుడు మరలా దర్శించే కాలం వస్తుంది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పారా గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మహిమ కలిగిన పరిచయలో పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. బెత్లెహేమైతే కరువు రావడం ఏంటి వస్తుందో, పొట్టంతా కొట్లో కూర్చుకోలేక గాలి వస్తే పొట్ట ఎగిరిపోతే మిగిలిన సరుకు తీసుకెళ్దామని పంపుతాం అప్పుడప్పుడు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగా. అగ్ని వంటి మహాశ్రమం మీ మీదకి వచ్చినప్పుడు ఏదో గొప్ప వింత సంభవించినట్టుగా ఫీల్ అవ్వకండి. మహిమా స్వరూపేగ దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు కనుక సంతోషపడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయారు, పోయిన వాళ్ళు పోయారు, చచ్చిన వాళ్ళు చచ్చారు. అక్కడికి వెళ్ళి సొంత వాళ్ళని పోగొట్టుకొని సంఘానికి, సేవకి, పరిచర్యకి దూరం అయిపోయి ఆ పాపిష్టి మోయాబు ప్రాంతంలో విధవరాలుగా మిగిలి సర్వమును కోల్పోయి న్యూస్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు చూస్తుంది. చూస్తే వార్త వచ్చిందంట, దేవుడు తన ప్రజలకు ఆహారం అనుగ్రహించుటకు బెత్లెహేమును మరలా దర్శించెను. మీకు ఓపుకున్నంత బాగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి కొట్టా పవర్ఫుల్గా. దేవుడు తన ప్రజలకు ఆహారం అనుగ్రహించిన బెత్లెహేమును మరలా దర్శించాడు. ఏది శ్రమ పట్టబడిందో, ఏది బాధింపబడిందో, ఏది కరువుతో అల్లాడిందో, ఏది కష్టపడిందో, ఏది ఆరడి అయిపోయిందో, ఏది నిందలు పడిందో, ఏది దేవుడు వదిలేశాడో, ఇక శక్తి లేదు, ఇక మహిమ లేదని ఎవడబడితే వాడే మాట్లాడుకున్నాడు. అదే బెత్లెహేము మీదకి మరలా దేవుని కృప, దేవుని దర్శనం, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం తన ప్రజలకు సమృద్ధిని ఇవ్వడానికి, ఆహారం ఇవ్వడానికి దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు దర్శిస్తే ఎట్లుంటుంది తెలుసా? హలో, దేవుడు దర్శిస్తే ఎట్లుంటుంది తెలుసా? దర్శించబడిన చోట ఉన్నవారికి సమృద్ధి అన్నది మామూలు పాయింటే. వదిలేసిన కూడా మళ్ళీ పేరేమని వచ్చింది. అనవసరంగా వదిలేశాను, అనవసరంగా వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోదాంరా. భర్తను కోల్పోయాను, కొడుకులను కోల్పోయాను, సర్వశక్తుడు మిక్కిలి బాధలు చేసిన పాపిస్ట్ రిపోర్ట్ చేతిలో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు మధురము కాదు, నేను ఇప్పుడు మారా. అయినా సరే బెత్లెహేముకి వెళ్ళిపోతా. ఎవడు రానిపోతే ఊరు బయట బతుకుతా. కానీ మొత్తానికి బెత్లెహేముకి నాకు ఇల్లు ఉందా తెలియదు, నా పొలం నాకు ఉందా తెలియదు, వెళ్తే గౌరవం దక్కుద్దా తెలియదు, అయినా వెళ్ళిపోతా. రాసి పెట్టుకో, తారీఖు వేసుకొని ఇవ్వాలా. కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇక మహిమ లేదని వెళ్ళిపోయినాడు. తిరిగి వచ్చే మర్యాదని రోజు ఒకటి రాబోతుంది. యేసు రక్తం వేయించి రాసి పెట్టుకో, యేసు రక్తం వేయించి. దేవుని వాక్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. దేవుని వాక్యం ఎప్పుడు ఫెయిల్ అయిపోద్దాం. నువ్వు గాల్లో కూర్చొని లెక్కలు వేసుకొని ఏదో లెక్క పెట్టుకొని ఏం అర్థం కాకపోయినా ఏదో ఒకటి రాస్తే పోద్దామో, కానీ వాక్యములున్న లెక్క ఎప్పటికీ తేడా వచ్చే ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అయ్యో దేవుని బిడ్డలారా, బెత్లెహేముకైతే వచ్చేసారు కదా, నిబంధనలోకి అయితే వచ్చేసారు కదా, ఇంట్లో తిండి గింజలు లేక బాధపడుతూ ఉండగా కొత్తగా వచ్చారు రూతమ్మ ఏమంటుందమ్మా, ఎవని పొలములో పరిగా ఏరుకొనగలగనో కటాక్షము పొందగల అక్కడికి వెళ్ళిపోతానమ్మా అంది. సరే పో బిడ్డ అంది. బోయేసు పొలం దొరికింది. మెల్లిగా పొలములో గింజలు ఏరుకోవడం స్టార్ట్ చేసింది. యజమాని కనికరాన్ని పొంది అతడు తను తింటున్న పేలాలలో కొన్ని ఇచ్చాడంట. ఆమేన్ అనరే. మోయాబును వదిలేసాం, ఆమె చెప్పు. స్వజనులను వదిలేసాం, ఆమె చెప్పు. హామీ ఏమి లేకపోయినా వదిలేసాం, ఆమె చెప్పు. విస్పష్టమైన వాగ్దానముతో వచ్చిన వాళ్ళేమీ కాదు. దేవునికి స్తోత్రం. ఏం బేస్ మీద వచ్చారా మీరు మరి అంటే, దేవుడు దాన్ని మరలా దర్శించాడంట. తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దర్శించాడంట. నాకు స్పష్టమైనటువంటి వాగ్దానం ఏమి లేకపోయినా, నాకు వ్యక్తిగత పిలిపేమ లేకపోయినా, దేవుడు దర్శించే చోట ఉండాలా, దేవుడు దిగి వచ్చే చోట ఉండాలి, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండాలి. ఇవ్వాలిగా అయితే రేపైనా దేవుడు బెత్లెహేమును దర్శిస్తాడు కానీ మోయాబును కాదుగా, సొదొమను కాదుగా, మరొకటి కాదుగా. దేవుడు దర్శించే ప్రాంతం, దేవుడు ఏర్పాటు చేసుకునే ప్రాంతం, దేవుడు దిగి వచ్చే ప్రాంతం, కొంతకాలము పరీక్షించబడ్డ మీదట మహాభిషేకముతో విస్తారమైన కృపలతో దేవుని కరుణ ఎక్కడికి దిగి వస్తుందో, దేవుని కటాక్షం ఏ పరిచర్య మీద ఉంటుందో అక్కడికి వెళ్ళాలిగా, తప్పదు ఎవరికైనా. లైన్ కట్టాడు ఒక్కొక్కడే రక్తం ఇచ్చేయి. ఏంద్రా అయ్యా ఏమీ లేని వారు వెనకాల పరిగెరుకుంటాం. ఎరుకో గింజల కరువు వచ్చింది కానీ మా ప్రేమకేం కరువు రాలేదురా. కొట్టా గట్టిగా రక్తం ఇచ్చేయి. తిండి కరువు అయింది కానీ మాకేం ప్రేమ కరువు అయిందా? ఎరుగా కుదురుగా స్థిరంగా నమ్మకం ఉన్న వాళ్ళందరూ కొత్త నడు చూస్తున్నారు. ఏ ఊరు? మా దగ్గరికి ఎందుకు వచ్చావు? వద్దనుకొని పోయావుగా. పూజ పోయిందా? పొగర అణిగిందా? తిక్కిలాక వచ్చావా? యజమాని చూస్తున్నాడు. ఆ బిడ్డను ఎవ్వరు ఏమనకండి. అయ్యగారు కూడా ఏళ్ళ మీదే కనికరు. మరి అదేంటో ఏళ్ళని వారి కటాక్షం అందరి మీద ఉంటుంది. యేసు రక్తం చేయండి. నీ పోజు మానే స్తోత్రం చెప్పు గట్టిగా. వెనకాల గింజలు ఏరుకుండండి వీళ్ళందరూ. ఇటు చూసి ఇప్పుడు తెలిసి వచ్చిందమ్మా మినిస్ట్రీ అంటే ఏందో. ఎవరికైనా తపద్దికులు యేసు రక్తం జయం. రే మాట్లాడబాకు. సరేలే ప్రభు, మరి ఏం చేయమంటావు? రాలిపోయిన గింజలు ఏరుకుంటాకు వచ్చింది ఆ బిడ్డ. మీరు కావాలని పిడికిడి వదిలేమన్నాడు. కొత్త వారిపై ఏళ్ళు మరి కటాక్షం నోర్మశాయ్ వదిలే గింజలు. ఇక స్తోత్రం. సూటి పోట్లా మాట్లాడదామని, జూనియర్లు కాబట్టి ప్రతాపం చూపిద్దామని, ఏమైనా నొక్కేద్దామని తొక్కేద్దామని పార్టీ పెట్టేద్దామని ప్లాన్ చేసిన వాళ్ళకి వాళ్ళ చేతులతో వాళ్ళే గింజలు పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పు. పిడికిడి ఎవరిదే ఎలా వెనకాల బ్యాక్ బెంచ్ గో అందామని చూస్తే ఏమో చేస్తే ఈడే వదిలాడు గింజలు. ఇది చాలక కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏందో పెద్ద అనుకుంటుంటే యజమాని బిడ్డ రా అన్నాడు. ప్రభు ఏమిటయ్యా అంటే, నీకు ఆకలి వేస్తే తిను, దాహం వేస్తే బాయి కాడికి పోయి నీళ్ళు తాగాలి కానీ నేను చెప్తున్నాను కదా యజమానుల కొరకు కుండల వద్ద తోడిన నీళ్ళు ఉంటాయి, అవి తాగా అన్నాడు. ఎన్నాళ్ళుగా పని చేయించిన కుండల వద్ద నీళ్లు తాగే ఛాన్స్ లేకపోయినా అకస్మాత్తుగా వచ్చిన వీరికెత్తి భాగ్యం నర్మశయ్. ఆ నీళ్ళు నాయే కదా, నీయలే మరి నా ఇష్టం. ఓకే, ఇవన్నీ జరగబోతున్నాయి చిన్న ఊరకు అనుకుంటున్నావా? దేవుడు దర్శిస్తే మొత్తం మారిపోతుంది సార్ సీను. ఈ జనాలకి ఏం తెలుసు? పూర్వ వైభవం తెలియదు, పరిశుద్ధిని ప్రేమ తెలియదు, ఏమి తెలియదు. కరువు వచ్చాకే చూశారు వీళ్ళు. కరువు వచ్చిందంటగా, మినిస్ట్రీకి కొంచెం ఇబ్బందిలో పడిందంటగా, కొంచెం అంటగా ఇట్ట అంటగా, ఈ మొత్తం అంటే వీడికి ఏమి లేదు మ్యాటర్. అటబోగట్ట వీడు చూసింది ఎవరు? ఇలా అట కదా, అలా అట కదా. ఈ అటబోగట్ట మీద కొంప కట్టుకొని ఉన్నాడు వీడు. పేకమేడ ఎప్పుడు కూలిపోద్దో తెలియదో. దేవుడు ఈ లోపే బెత్లెహేమును మరలా దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యజమాని ఏం చేశాడంటే, బిడ్డ ఇది తిను అని కాసిన పేలాలు పెట్టాడంట. ఆ చేతి పుణ్యం ఏంటో కానీ స్తోత్రం. ఎంత కరువులోంచి వచ్చినా, ఇంట్లో మరణానుభవం నుంచి వచ్చిన, బతుకంతా శాపమై వచ్చిన, వైధవ్యంతో వచ్చిన ఆయన చేత్తో 4 గింజలు పెడితేనండి కడుపు నిండిపోయింది, ఇంకా మిగిలిపోయింది అంటండి. స్తోత్రం చెప్పాలనిపించలేదు మీకు? ఆ చెయ్యండి. ఎందుకురా బాబు నువ్వు పెద్ద పెద్ద చేతులు ఎంటబడుతున్నావు? ఉత్తిదే, ఏమీ లేదు, అంతా గాలి ఎండమావి, అంతా మాయా, ఏముండదు.
ఏమీ లేదు. ఒక భక్తుడు పాట రాశాడు, ఎండమావులకై పరుగులు తీసాడు వ్యర్థ పయనమిక ముగిసి అంటాడు. ఎండమావులే నీటి ఊటలను కని పరిగెత్తాను, తీరా అక్కడికి వెళితే నీరు లేదు, అంత మోసం. ఎండమావులకై పరుగులు తీసాడు వ్యర్థ పయనమిక ముగిసింది. నేను దేవుని జీవజలం మీద ఆశ పెట్టుకున్నాను. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయనే స్వయంగా చేత్తో ఇచ్చిన పేలాలలో కొన్ని తింటే కడుపు నిండిపోయింది, కొన్ని మిగిలించుకుంది, కొన్ని గింజలు ఇచ్చారు పోగేసుకుంది, ఒడిలో కట్టుకుంది, మరి అది ఇంటికి వచ్చింది, ముసలం ఇంటి దగ్గర చూస్తోంది. బిడ్డ, దేవుని కటాక్షం లభించిందా? నేను కాసేపటికో కూసేపటికో చచ్చిపోయేదాన్ని, నేను పర్లేదులే, నీకైనా నాకు గింజలు దొరికినాయా బిడ్డ అంటే, అమ్మా నేను తిన్నాను, నీకు మిగిల్చి తెచ్చాను. ఆమేన్. అవునా బిడ్డ? అవునా? ఈ కష్టానికి నాశనానికి కారణకంగా నిలబడ్డానే. అడ్డుపడవలసిన నేను అడ్డుపడకుండా నా పాత్రను సరిగా పోషించలేదే, అందుకే మారాగా మారిపోయానే, మరణాన్ని మూటగట్టుకున్నానే. నాకు కూడా ఇంకా కృప ఉందా? నా ఆకలి తీర్చే ఏర్పాటు కూడా ఉందా? ఆ యజమాని ఎవరమ్మా? అతని చెయ్యి అంత పెద్ద చెయ్యమ్మా. నీ కరువు తీర్చాడా? నాకు కూడా పెట్టాడా? ఎవరు బిడ్డ అంటే ఆయన అంట బోయజ్ అంట. వారి పేరు తెలుసుకున్నాను, వారు బోయజ్ అంటే అంట. అమ్మ బావోయ్, అతడు మనల్ని విడిపించగలిగిన సమీప బంధువుడు. సరైన పొలానికి వెళ్ళి కొట్టు గట్టిగా ఒకసారి హల్లెలూయా. కష్టాలు వస్తే వచ్చినాయి, బాధలు వస్తే వచ్చినాయి, కానీ సరైన ఆత్మీయ తల్లి దొరికింది, సరైన నడిపింపు దొరికింది, సరైన ఉపదేశం దొరికింది. బెత్లెహేముకు వచ్చావు కాదు, బోయజు పొలానికే వచ్చావు కాదు, బోయజు చేతి మేత తిన్నావు, ఇక నీకు తిరగలేదు పో. యేసు రక్త విజయం. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కరువు వస్తుంది, అవి వస్తాయి పోతాయి. 10 దినముల శ్రమ, కానీ 10 దినమే నిత్యజీవమా? 10 దినములే కిరీటమా? 10 దినమే సింహాసనమా? శ్రమ ఎన్ని దినాలో లెక్కబెట్టి ముగించాడు, కానీ కృప శాశ్వతమైంది. ఆశీర్వాదం నిరంతరం ఉంటుంది, మహిమ తరతరములు ఉంటుంది. విశ్వసించిన 2 చేతులు పైకి తల్లాడిస్తూ క్షణమాకుండా స్తోత్రాలు చెప్పండి. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆ జీవము నిత్య జీవం అదే. ఆ మహిమ అంతకంతకు ప్రభాలేదే కానీ తగ్గేది కాదు. దేవునికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొట్టి మహిమ తెలియజేద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పారా గట్టిగా? బిడ్డలారా, బెత్లెహేములో అనండి, దేవుని ఏర్పాటున్న స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో కరువు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా అవన్నీ కేవలం పరీక్షలే. అక్కడ శాశ్వత కృప ఉంది. దేవుడు మరలా దర్శిస్తాడు. దేవుడు దర్శించిన స్థలములో అనండి నీకు లభించింది కొంచెం కూడా మిగిలిపోద్ది. ఆమేన్. నయోమి గారి రూట్లో మాట్లాడదామంటే, ఆ బిడ్డ మిగిల్చి ఇచ్చిందే నాకు సరిపోయింది. ఆ బిడ్డకి ఇచ్చింది ఎవరో? ఒక ఆయన తినేదో గుప్పుడు పెట్టాడు. అది ఫుల్ మీల్ కాదనుకున్నాం, కానీ ఆమదనంగా మిగిలితే నాకు ఇస్తే నాకు కూడా సరిపోయింది. చూసేవాడికి అంతు దొరకట్లా, ఇన్కమ్ ట్యాక్స్లో దొరకట్లా, ఎన్ని కమిషన్లో దొరకట్లా, నిజంగానే డబ్బులేమి లేవు, నిజంగానే ఆస్తులేమి లేవు, నిజంగానే ఏ అడావుడి కనపడతలేదు, ఎప్పుడు రిపోర్ట్ రాయిలా, ఎప్పుడు సపోర్ట్ రాలా, యేసు రక్తమే. అయినా సరే అందరి ఆకలి తీరిపోతుంది. ఏందబ్బా హ్యాపీడికిడే. తినేదే ఏ బిడ్డకు పెడితే ఆమె కట్టు నిండిపోయింది, ఆమె మిగిలించి తాళ కట్టు నిండిపోయింది. ఏదో అద్భుతం జరుగుతుంది తప్ప ఏ మాయా లేదు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పారా? దేవుడు దర్శించే స్థలములో, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో కరువు రావచ్చు, కష్టము రావచ్చు, శ్రమ రావచ్చు, కానీ దేవుడు మరలా దర్శిస్తాడు గనుక, ఆహారం మరలా దయచేస్తాడు గనుక, సమృద్ధి మరలా దయచేస్తాడు గనుక, అక్కడ తినగా మిగిలిపోయినవే ఎక్కువ తక్కువ అయిపోతుంటాయి. మిగిలిపోయినయే. ఇక బోయేజ్ గారికి ఎంత ఉందంటావు? ఇంట్లో ఎంత ఉందంటావు? పొలానికి పట్టుకొచ్చిన క్యారేజీ ఆయన తినగా ఒక ఉప్పుడిస్తే ఎంతమందికి సరిపోతుంది కదా. ఇంటికాడ ఎంత ఉంటుంది? అసలు ఆయన పేరు మీద ఆస్తి ఎంత ఉంటుంది?
ఇప్పుడు అవన్నీ మనకెందుకు సార్? ఎందుకు చెప్పనా? ఆ బోయజు పొలములోనికి మనం వచ్చాము. ఇప్పుడు చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కష్టాలు ఉన్నాయని, కరువులు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, పెద్ద సపోర్ట్ లేదని, రిపోర్ట్ కనపడతలేదని నువ్వు వదిలి వెళ్ళిపోయావు. మోయాబుకు కానీ దేవుని బిడ్డలారా, చస్తే చస్తేవలే, ఉంటే తింటామో లేదని ఎవరు స్థిరపడిపోయారో, ఎవరు నిలబడిపోయారో, ఎవరు నాటబడిపోయారో, ఎవరు చివరి దాకా ఎల్లప్పుడూ ఉండటానికి తీర్మానం కలిగి ఉన్నారో, చావైనా రేవైనా ఉన్నా లేకపోయినా ఇది నా ఇల్లని ఎవరు నాటబడిపోయారో, యేసు రక్తమే జయం. వాళ్ళ రేంజ్ ఎట్టుండో తెలుసా? మిగిల్చినవి ఇచ్చిన అనండి, ఇంకా మిగిలే ఉంది. ఆయన పిడికిడి పెట్టాడు, ఏమి తిని మళ్ళీ ఇచ్చింది, ఏమి తినేసింది. నేను అంటున్నాను, అసలు పంట ఎంతో, అసలు పంట ఎంతో, పొలములో ఉన్నోడికి ఎంతో, యజమానికి ఎంతో, పరివారం మీద పెద్దోడికి ఎంతో నాకు తెలదు. ఓ గుప్పుడు ఇచ్చినోడికే మిగిలిపోతుంది. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, నాతో పాటు చెప్పండి, మిగిలిందే చాలు అనండి. అసలు పంట కాదురయ్యా, పెద్దోడు భోజనం చేస్తున్నాడు, కేకేశం ముద్దెట్టాడు, అదే సరిపోతుంది. మనకు కాదు, మన వెనకాలం వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇక్కడ చాలా ఆశీర్వాదం ఉంది, చాలా దీవెన ఉంది. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పారా? అందరూ చెప్పారా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మిగిలిందే సరిపోయింది అనండి. ఇంకొంచెం దమ్ముగా చెప్పు, మిగిలిందే ఎక్కువైపోయిందని చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో, మన పరిచర్లో నెరవేరబోతున్న అద్భుతమైనటువంటి కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అస్సలు దమ్మును స్తోత్రం చెప్పు. అదే పరువు తీసి పడేశాడు. దమ్మును స్తోత్రం అంటే ఎట్లా ఉండాలరా నాయనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ పాయింట్ అలాంటిదే. ప్రవక్తల శిష్యుల్లో ఒకడికే అప్పులైపోయింది అంట. ఎవరికి? ఆడు భక్తిహీనుడా, తాగుబోతాడా, వ్యభిచారా, ఎవడా? మంచోడండి, యేసు బిడ్డ, పరిచయం చేశాడు నమ్మకంగా. కానీ ఆడికి ఏమైపోయింది అంట చెప్పు? అప్పులు అయిపోగా తిప్పలు తట్టుకోలేక అక్కడ చచ్చిపోయాడంట. చచ్చిపోయినాడికి కొడుకు చిన్నోడు, మంచి యవ్వన ప్రాయంలోనే భార్య విధవరాలైపోయింది. తలదూర సందు లేదంటే మెల్లో డోలు వేసుకున్నట్టు ఈ ఒంటరితనం, ఈ వైధవ్యం, ఈ కొడుకు, ఈ జాలవని మోయలేనంత తప్పు ఉండిపోయింది. అయినా సరే ప్రజలు కనికరా స్వరూపులు, నా దేన స్థితిని చూసి కాదనలే అనుకుంటే ఎవడికి కనికరం లేదు. అప్పు కడతావా లేదని కలబడిపోతున్నారు. రోజుకో చెంబు తప్పేలా కొండ మండ ఎత్తుకుపోయారు అప్పుల కింద. అన్నీ అయిపోయినాయి. ఇక కొడుకులు మిగిలారు. అప్పు కింద కొడుకులను కట్టమని అడుగుతున్నారు. బానిసలుగా కొనుక్కెళ్ళిపోతాం, సంతలో పశువులాగా తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. దిక్కుతోచగా దుఃఖితురాలై దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎందు బిడ్డా, ఏమైంది నీకు? అయ్యో, మీ శిష్యుడే ఒకడు ఉన్నాడు కదా అయ్యా. ఉన్నాడు, చచ్చిపోయాడు కదా. అప్పులు చేశాడయ్యా. అయ్యో, అప్పుల కింద సామాన్లన్నీ తీసిపోయారయ్యా. ఇప్పుడు కొడుకులు కూడా పట్టుకెళ్ళిపోతారంటయ్యా అని బాగా దుఃఖపడింది బిడ్డ. అయ్యో బిడ్డ, మరి నీ ఇంట్లో ఏముంది? స్తోత్రం చెప్పండి. అన్నీ పట్టిపోయారయ్యా, కానీ నూనె కుండ మాత్రం కాపాడుకున్నానయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నూనె కుండ మాత్రం కాపాడుకున్నంటే ఎలీషా శబాష్ బిడ్డ, కాపాడుకొనవలసిందనే కాపాడుకున్నావు. పోతే పోయి నీ సామాగ్రి అంతా కూడా యేసు రక్తమే జయం. వెండి పోయిందా, బంగారం పోయిందా, సరుకులు పోయిందా, పరుపులు పోయినా పోనాయి, నూనె కుండను కాపాడుకున్నావు. శబాష్, నీ భక్తికి మెచ్చతని, నీ విశ్వాసం సరిగ్గా ఉంది, నీ క్రమం సరిగ్గా ఉంది. ఆ కుండను కాపాడుకో, నూనె కుండను కాపాడుకో. మంచి దేవునికి స్తోత్రం. ఇప్పుడు డ్యూటీ చేశాడు. మీ వీధిలో, మీ ఊర్లో ఖాళీ కొండలు ఎన్ని ఉన్నాయో మొత్తం తీసుకురాపో అన్నాడు. మాకుండే అల్లాడిపోతుంది తండ్రి కరువుతో. నువ్వెందుకు చెప్పింది చెయ్యి,
ఊర్లో ఖాళీ అన్ని పోగేసుకొచ్చి ఇంట్లో పెట్టింది. దైవజనుడా నువ్వు చెప్పినట్లు చేశాను, కావలసింది అదే. దైవజనుడు ప్రార్థన చేశాడు, ఆకాశం తెరవబడింది. చెప్పు, ఆకాశ మండలము దురాత్మల సమూహాలు అడ్డు లేకపోతున్నాయి. అమాయకమైన పేద విధవరాలి గుడిసె పైకప్పు అడ్డుకోలేకపోతుంది. ఒక ప్రవాహం ప్రభంజనమై ప్రభావపూరితమై నేరుగా వచ్చి ఆమె కొండలో పడిపోయింది. స్తోత్రం చెప్పండి. దైవజనుడా నూనె, దైవజనుడా నూనె అంటే టెన్షన్ పడకు బిడ్డ. ఆ కొండల్లో పోయటం మొదలుపెట్టింది. ఈ కొండలో తైలం తీసుకొచ్చి ఖాళీ కొండల్లో పోస్తే మొత్తం కొండలన్నీ నిండిపోయినాయి. ఇంకా ఊర్లో కొండలు దొరుకుతాయి, ఇంక లేవయ్యా, అడుగో ఇంక లేవయ్యా, ఇంకా ఒక్క కొండ కూడా లేదు అనే పాటికి ఈ నూనెలోంచి వస్తున్న ప్రవాహం ఆగిపోయింది. అక్కడ పెట్టి పిచ్చెక్కిపోయి ఆశ్చర్యపోయి, ఏం చేయమంటావయ్యా ఇప్పుడంటే, పిచ్చి తల్లి ఏం చేస్తావురా, తీసుకెళ్ళి అమ్మేసి అప్పులన్నీ తీర్చేయి. తీర్చా కూడా మిగిలిద్ది. అప్పుడు ఆ మిగిలిన దాంతో నువ్వు నీ కొడుకులు దర్జాగా బతకడం. స్తోత్రం చెప్పండి. చెప్పరే గట్టిగా. నేను చెప్పే సందేశం ఏంటి తెలిసిన బిడ్డలారా, దేవుని ఆత్మ నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఎవరైతే కరువులో బాధలు పడ్డారో, ఎవరైతే నిందలు పడ్డారో, ఎవరైతే హెబ్రీ పత్రిక భాషలో ఆరడి పడ్డారో, అవమానాలు పడ్డారో, ఎవరైతే తప్పు కింద, జరిమానా కింద, అప్పుల కింద కొడుకుని లాక్కెళ్ళిపోతామన్నంత అవమానాన్ని ఎదుర్కొన్నారో అలాంటి బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ నూనె అప్పులన్నీ తీర్చేస్తే మిగిలిపోయింది చాలు బిడ్డ, నువ్వు నీ కొడుకులు బతకడానికి. స్తోత్రం చెప్పరే గట్టిగా. మిగిలిన పేలాలు సరిపోయినాయి. ఆమేనండి. మిగిలిన నూనె సరిపోద్ది జీవితం అంతా బ్రతకడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగిలిన శేషమును కాపాడుకుంటే, మిగిలిన వాటిని బలపరచుకొనుకుంటే, మిగిలిన స్వాస్థ్యమును కూడా సంపాదించుకోవడానికి స్వాధీనపరచడం ప్రయత్నం చేస్తే, ప్రభు మాట్లాడుతున్నాడు, మన స్థితి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, అసలు కొట్లోకి వెళ్ళకర్లా, అసలు మొత్తాన్ని ముట్టుకునే పనిలా మిగిలిపోయిన పేలాలే సరిపోతాయి. మిగిలిపోయినటువంటి ఆ నూనె సరిపోతుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేనని చెప్పండి. పాస్టర్ గారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మాట చెప్దాం. లేవి కాండము 6:16. ఓ సముద్ర స్వరమా నీకేమాయను? దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము. ఈ మాట నీకు నచ్చలేదా? ఏంటది? దానిలో మిగిలిన దానిని లేవీలు తినవలెను. నా బతికేమనుకుంటున్నావు? హల్లెలూయా. మిగిలిపోయి తింటానా నేను? పెట్టిన దాన్ని మిగిలిస్తాను కానీ అయ్యారు ఎవరు మాట్లాడతలేదే. ఏసు రక్తమే లేవీలు ఏం తినమన్నాడు రా? స్తోత్రం చెప్పండి. ఈ పరిచయం చేయండి, ఆ పరిచయం చేయండి, వాళ్ళకి ఏమన్నా ఇదేమన్నా అది చేయండి, మిగిలింది మీరు తినండి. ఇంత బతికి మిగిలిపోయింది తినాలా నేను? ఫీల్ అవ్వబాకో, నీకు అదే సరిపోయేలా యేసు ప్రభువు ఏర్పాట్లు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మిగిలిపోయింది తినడానికి ఇష్టపడే రకమా, వడ్డించిన దాంట్లో మిగిలేసి అవతల బారేసే రకమా? దేవుడు సీసీ కెమెరాల సాక్షిగా అందరిని ఆశీర్వదించును గాక. ఆ సౌండ్ తగ్గింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేవియా కాండం 14వ అధ్యాయం. లేవియా కాండం 14వ అధ్యాయం 18, 19. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తల మీద చమలవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యాజకుడంట పానార్పణంగా పోయాలంట, యాజకుడంట ప్రాయశ్చిత్తం చేయాలంట, యాజకుడంట కొన్ని ప్రత్యేకమైన నైవేద్యములు దేవుడికి అర్పించి కాస్త గోధుమ పిండి కాస్త నూనె తీసుకొచ్చి ఈ అధ్యాయం ప్రారంభించాలి. చదువుకోండి 14లో. పానార్పణంగా పోయి నైవేద్యాన్ని ఇవ్వాలి. నైవేద్యం చేసిన తర్వాత కొంచెం నూనె పోసిన తర్వాత కొంచెం గోధుమ పిండి వేసిన తర్వాత నైవేద్యం అర్పించిన తర్వాత చేతిలో కొంచెం నూనె మిగిలిపోద్దంట.
ఆ మిగిలిపోయిన ఆ చేతిలో ఉన్న నూనెతో వచ్చినోడికి అందరికీ ప్రాయశ్చిత్తం చేయాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పారా గట్టిగా? దాని మీదే గంటల కొద్దీ ధ్యానం చేసి అంత టైం లేదు, కానీ ఒక మొక్క మనవి చేస్తున్నాను. యాజకుని చేతిలో మిగిలిన నూనె సంఘమును ప్రాయశ్చిత్తం చేసి పరిశుద్ధపరచబోతుంది. చేతిలో స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లే ఆ మిగిలిపోయిన నూనెతోనే ప్రాయశ్చిత్తం అంట. మీకు ఏమర్థం అవుతుందో బిడ్డలారా? ఆ మిగిలిపోయిన పేలాలే సరిపోయినాయి. మిగిలిపోయిన పేలాలే సరిపోయినాయి. మిగిలిన నూనె అప్పులు తీరగా జీవితం అంతా కొడుకులతో బతకడానికి సరిపోయింది. ఆ మిగిలిన కొదువ నూనె ప్రాయశ్చిత్తం చేయడానికి సరిపోతుంది. ఒక్క మాట చదువుతారా? స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఏమండే? 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెడితే, ప్రభు ఆశీర్వదిస్తే 12 గంపలు అయినాయి. అంతేనా? తప్పులో గాలి ఎత్తనాడు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెడితే, ప్రభు ఆశీర్వదించాక 12 గంపలు అయినాయా? కాదా? టన్నుల కొద్దీ అయిపోయినాయి. ప్రజలు మస్తుగా తిన్నారంట. యోహాను సువార్తలు ఏమని రాశాడు తెలుసా? ప్రతివారు తాము తినగలిగినన్ని చేపలు తిన్నారంట. రొట్టెలు కాదు, కొంతనవు. దేవునికి స్తోత్రం. మరి మీరు అట్టంటోళ్ళు ఇప్పుడు చూశారు లేదు? రొట్టెలు వేస్తానే, రొట్టెలది రొట్టెలదే. మరి ఎట్టన్నా అంటే చేపలు. రొట్టెలొద్దు అంటే అయ్యగారు ఎంతో ఉపాసంలో కూడా కాదు చేపలై దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతివాడు తాను తినగలిగిన రొట్టెలు కాదు, తినగలిగిన చేపలు. కొంతమందికి అన్నం వద్దు అని అన్నమేమంట, అదే సాంబారే ఎక్కడ చూడరా వీడు సాంబార్ అంటాడు. పోరా పెరిగేసుకుంటావా అన్న, నీకు నా మీద పగబట్టినవేందిరా? పొద్దుగాలి పెరుగు తెచ్చిన పో. మరి ఏమేయాలే? కూర తీసుకురా. ఏం కూర దేవాలో? కూరనే. మళ్ళీ ఏం కూర అడుగుతావు? తెలివిలేదారా నీకు? ఏడ పరిచయం చేసినవరా? ఎక్కడ నేర్చుకున్నావురా? బకెట్లు ఎత్తుకొస్తే నాడికి పరిచయం వచ్చినట్టు. ఏసు రక్తమే చేయం, దేవుడు అందరినీ కాపాడును గాక. ఏడ దొరికారు అయినా పెట్టో బకెట. ఏది తెచ్చినా సాంబార్ తెస్తే పట్టుకపో, పెరుగు పట్టుకపో, అన్నది పట్టుకపో. కూర బకెట్ వచ్చింది పెట్టిపో. ఏసు రక్తమే చేయం అన్న వడ్డిస్తాను అక్కర్లేదు. నీ పాపి చూపే దిశ తగిలే ఉంది 10 మంది. వెళ్ళా ఎదురు నిలబడతావు. వెళ్ళా అబ్రాం గారే దూరంగా చెట్టు కింద నుంచున్నాడు, నువ్వే నా ముందు నుంచున్నావు. వెళ్ళిపో. ఆదికాండం 10 చదువు. హల్లెలూయా. ఎంతన్నా తినరవై వాక్యం చెప్తుంది ఇక్కడ. ఎంత తిన్నా ఎన్ని మిగిలినాయి అంట? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎందుకనగా అది పెద్ద 5 స్టార్ హోటల్స్కే హోటల్ కాబట్టి చిన్న పిల్లోడు టిఫిన్ బాక్స్ సార్. అది మనకున్న వనరు చిన్నది, మనకున్న సోర్సు చిన్నది, మనకున్న మినిస్ట్రీ చిన్నది, మనకు వచ్చిన కానుక చిన్నదే, మనకెవరు స్పాన్సర్స్ లేరు, మనకేమి పెద్ద సైడ్ బిజినెస్ లేవో, మనకు పక్కన చర్చి పక్కన కొట్టు పెట్టుకోలేదు. ఏసు రక్తం ఏం చేయం. అయినా ఆ కొంచెమే ఎంత దిన్నం మిగులుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12 గంపలు మిగిలిపోయింది సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఒకడు అడిగాడు 12 ఎందుకు మిగిలిందని. నాకేం తెలుసు, నాకు అసలే లెక్కలు సరిగ్గా రావు. ప్రభు నన్ను బతికి చెట్టగొట్ట సేవలో పెట్టుకున్నాడు. 12 ఎంగిలి మిగిలిందని నేను చెప్పేది. అయ్యా నేను చిక్కులో పడ్డాను, ఎట్ట ప్రభు నన్ను అడుగుతున్నాడు. నా ఇంకే చూస్తున్నాడు. ప్రభు ఇటుపోతే విలేకరులా ఉన్నాడు. తండ్రి నువ్వే కాపాడు, ఆపత్ బాంధవా కాపాడువాడా, కనికరించువాడా అని దండం పెట్టుకుని వేసుకోం అన్నాడు. మరి అపోస్తలులు 12 మందే కదరా అన్నాడు. ఓహో మరంటే ఇచ్చిన పిల్లోడు ఆడికి ఎప్పుడూ అందేసిందిలే. ఆడ 5 రొట్టెలు 2 చేపలు తినాలి. 50 రొట్టెలు 30 రొట్టెలు 30 చేపలు కావాలని తినవచ్చు. ఆడికి అపాచి గడు తిన్నాడు, వదిలేయి అన్నాడు. ఓహో ఇప్పుడు ఏంటి సంగతి? పంచిపెట్టినోడికే గంప అను. ఇన్ని వేల మంది ప్రజలు ఉంటే ఈ 12 మంది ఎట్లా పంచుతారు? ఎవరు వస్తారు? కొంత చురుకైన వాళ్ళు రండి, కార్యకర్తలు రండి, బ్యాడ్జీ వాడు రండి, ఆ బిల్ల వేసుకునేవాడు రండి. పిలిచాడా? 100 మందికి భోజనం పెట్టడానికి మనకి 20 మంది పరిచారకులు కావాలి. అందరూ నడుచుకుంటూ చేస్తాం. సుమారు 15,000 మందికి మీరే వడ్డించడం అన్నాడు దేవుడు.
మీరే మేము పిలువబడ్డవారు, మేము అపోస్తలులం. తీసుకోవటం కాదురా, పెడతావే ముఖ్యమన్నాడు. పెట్టారు. తాము పిలువబడి సేవ చేసి ఇన్ని బాధలు పడి కూడా తినడానికి కాదు పెట్టడానికి ఇష్టపడ్డారుగా. పెట్టినోడికి ఒక గంప ఏసు రక్తమే, తిన్నవాడికి ఒక ప్లేటే, పెట్టినోడికి ఒక గంప ఏసు రక్తమే. ఏ గుంపులో ఉంటావో ఎరిగి తెలుసుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీ ప్లేట్ పట్టుకొని టిష్యూ పేపర్ తుడుచుకొని దర్జాగా టేబుల్ మీద కూర్చునే రకమా? గంప చేతులు పట్టుకొని ప్రజలందరికీ తనివి తెర వడ్డిస్తాను. నువ్వు ఎంత పంచి పెడతావు అంత దీవెన, ఎంత ఇస్తావు అంత దీవెన. ఒకప్పుడు చిన్న పరిచర్య, అది అడవి, అక్కడ ఆహారం లేదు. 400 దేనారములు ఇచ్చినా రొట్టెలు దొరకవు. ఇక్కడ ఎవరు తేలేరు, ఎవరు తయారు చేయలేరు, ఎక్కడ కొనలేవు, అసలు సోర్స్ లేదన్న చోట గంపల కొద్ది మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అక్కడ మినిస్ట్రీ నిజమే లేదు, అక్కడ ఫండింగ్ లేదు, అక్కడ స్పాన్సర్స్ లేరు, అక్కడ నిధులు లేవు, అక్కడ గుప్త నిధులే లేవు, కానీ అక్కడ యేసయ్య ఉన్నాడు. అది అడివైనా సమృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మొదటి సందేశం మిగిలిన శేషాన్ని కాపాడుకోవాలి. రెండవ సందేశం మిగిలిన వాటిని బలపరుచుకోవాలి. మూడవ సందేశం మిగిలిన దేశమును స్వాధీనపరచుకోవాలి. నాలుగవది మిగిలిందే సరిపోద్ది. మనం కొత్తగా తిప్పలేం అక్కర్లేదు, సపోర్టు రిపోర్టు తిప్పలేదు. ఆ మిగిలిందే సరిపోద్ది, మిగిలిందే పుష్కలం అయిపోద్ది. దేవుడు సమృద్ధిగా మనకు మిగిల్చునుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకుంటారు. చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు అటు ఇటు పరిగెత్తే పని లేదు. పరిచర్య అవసరాల నిమిత్తం ఎవరైనా కలరా అక్కర్లేదు. చిచ్చి, మిగిలిందే సరిపోద్ది. ఆ పేలాలే సరిపోతాయి, ఆ నూనె సరిపోద్ది. నైవేద్యం అర్పించిన తర్వాత చేతులు మిగిలిన తైలమే సరిపోద్ది. 15,000 మంది పుష్కలంగా తిన్నాక మిగిలిందే సరిపోద్ది. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించబోతున్నందుకే నిండు మనసుతో స్వరమెత్తి చేతులెత్తి ఆగకుండా కొద్దిసేపు యేసయ్యకి స్తోత్రాలు చెప్తారా? చెప్పాలి, 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 చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. విన్న ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుని చేతులెత్తి, ప్రభువా మిగిలినదే నాకు చాలు, మిగిలినదే నాకు చాలు, మిగిలినదే నాకు చాలు. నా తండ్రి రూతుకు మిగిలిన దానితో సమృద్ధినిచ్చి నయోమిని పోషించిన దేవుడవు నీవు నాయనా. తండ్రి, మిగిలిన నూనె అప్పులు తీర్చగా జీవితకాలం అంతా పోషించిన దేవుడవు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఒక్కసారి చేతులెత్తి మిగిలిన తైలముతో ప్రాయశ్చిత్తం జరిగినట్లు, ఓ మిగిలిన రొట్టెలతో గంపలకెత్తుకెళ్ళి వెళ్ళినట్లుగా ప్రభువా నేను అలా ఉంటాను. ప్రభువా నాకు కృప దయచేయి. ఒక్క మాట ప్రభుతో చెప్పు, ఒక్క మాట ప్రభుతో చెప్పు. దర్శనానికి తిరిగి వస్తాను, దర్శించబడిన చోటుకు నేను తిరిగి వస్తాను, పోగొట్టుకున్న దర్శనాన్ని మరలా పొందుకుంటాను. తిరిగి నాకు ఆ పొలమే కావాలి, తిరిగి నేను బెత్లెహేములోకి రావాలి. నీ కృపను పోగొట్టుకున్నావా? సహవాసాన్ని పోగొట్టుకున్నావా? నీకు ఇవ్వబడిన పిలుపును, నీ మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నావా? అయితే ఈ మనోహరమైన పండుగలలో ఒక్కొక్కరిని ప్రభు దర్శిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. దర్శించు దినములలో మనమున్నాము. ఈ మనోహరమైన పండుగలలో పోగొట్టుకున్నది మరలా నువ్వు పొందుకోబోతున్నావు. లేమిలో నుండి మిగులులోకి నువ్వు రాబోతున్నావు. చేతులెత్తి ప్రభుతో చెప్పు, అయ్యా ఈ మనోహరమైన పండుగలలో నీవు నన్ను దర్శిస్తున్నందుకు స్తోత్రం. చేయాలి, ప్రార్థన చేయాలి. నీవు దర్శిస్తున్నావని, ఈ మనోహరమైన పండుగలలో అద్భుతాలు చేస్తున్నావని, తిరిగి మరలా నా సహవాసానికి వచ్చాను, తిరిగి మరలా నేను బెత్లెహేముకు వచ్చాను, తిరిగి మరలా నా పొలంలోనికి వచ్చాను. పేలాలు బోయజు ఇచ్చినట్లుగా
మరలా నీకు కృప ఇవ్వబోతున్నాడు, మరలా నీకు అభిషేకం ఇవ్వబోతున్నాడు, మరలా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అదుగో అదుగో, ఈ రాత్రి పొందుకునే వెళ్ళాలి, ఈ రాత్రి పొందుకునే వెళ్ళాలి. అభిషేకాన్ని పోగొట్టుకున్నావా? కేకలు వేస్తూ ప్రార్థన చేయి. అయ్యా, నీవు దర్శిస్తున్నావు, మరలా నన్ను నింపండి. ఒక మాట చెప్పు, మరలా నన్ను నింపండి. చెప్పు చెప్పు, మరలా నన్ను నింపండి, మరలా నన్ను నింపండి, మరలా నన్ను నింపండి. మిగిలిన నన్ను సమృద్ధితో నింపు నాయనా. ఈ కడవరి దినములు యెహోవా దర్శించు కాలం. ఇది ప్రభు మనల్ని దర్శిస్తున్న కాలం. ప్రతి జీవిని నా కుదువులన్నిటిలో సమృద్ధి నింపితివే. నా కుదువులన్నిటిలో సమృద్ధి నింపితివే. అందరూ మోకరించి చప్పట్లు కొడుతూ ఆరాధనా విన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ నా
యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన ఆరాధన యేసయ్య నీకే 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 ఆరాధన యేసయ్య ఆరాధన 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 శబర బల 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 మిగిలి ఉండే కృప మిగిలి ఉండే అద్భుతం యేసు నామములో జరుగును గాక యేసు నామములో జరుగును గాక అద్భుతం జరుగును గాక అద్భుతం జరుగును గాక రిబారాలారా శబరబరబరబరబ తైలముతో అంటబడాలి నీ కప్పలు నిండాలి నీ కుండ నిండాలి రిబారా కబరబరబరబ శబరబరబ ఇది మిగిలి ఉండే సమయం ఇది మిగిలి ఉండే సమయం మిగులే చాలు మిగులే చాలు మిగిలిన నూనె చాలు మిగిలిన రొట్టెలే చాలు మిగిలిన పేలాలే చాలు సంగమా సంగమా నా దేవుడు మనల్ని కనికరించి ఇది దర్శించే దినములుగా ఇది మహిమ కోసం మిగిలే దినములుగా ఇది గంపలు నిండే దినములుగా ఇది నీ రుణములు తీర్చబడే దినములుగా నా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు అభిషేకిస్తున్నాడు కుండలో నూనె నిండినట్లే నీలో అభిషేకం పొందాలి అభిషేకం పొందాలి అభిషేకమే అద్భుతాలు చేయునుగాక దేవుని మహిమలో ఆనందిస్తూ స్తుతిస్తూ దేవుని కార్యాలు మనం చూస్తాం హల్లెలూయా జీసస్ 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 ఇంతగా ప్రభు మనల్ని ప్రేమించి తన దాసులను ఒక ఘనమైన ప్రత్యక్షతలతో నింపి ప్రభువు బహు తేటగా మనతో మాట్లాడారు. ప్రభువు మాట్లాడిన ఈ అద్భుతమైన సందేశముకై చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం మిగిలింది, మనం మిగుల్చుకున్నది, మనం స్వాధీనపరుచుకునేది, మనం ఇంకా కలిగి మిగిలి ఉన్నది మనకు దీవెనగా, జనములకు దీవెనగా మారుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. బహుభారంతో ఇట్టి సేవ చేసిన దైవజనులు జెఫనియా అన్నగారిని దేవుడు బలపరిచి ఇంకా తన మహిమ కొరకు బలముగా వాడుకునబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. బలముగా వాడుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మన ఆత్మీయ తల్లి గారిని దేవుడు బలపరిచి సమృద్ధి, మహిమా ప్రభావాలతో, దైవ శక్తి జయముతో ప్రభు నింపి ఈ దినములలో సంపూర్ణ సత్తువ ప్రభువు కలుగు చేయుచున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయా ప్రాంతముల నుంచి మన మధ్యలో పాల్గొన్న దైవజనుల కొరకు, విశ్వాసుల సమూహం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 4వ దినాన్ని మహిమకరముగా, బహు దీవెనకరముగా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షకుడైన మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెల్లిద్దాం.
ఈ సమయంలో సత్తుపల్లి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు నిస్సి అభిషేక్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ మనోహరములైన ఉపవాస పండుగలను బట్టి మీకు వందనాలు. మీ దాసులను మా మధ్యలో నిలబెట్టి ఈ దినమున మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కొరకై స్తోత్రం నాయన. నిశ్చయముగా బోధింపబడిన ఈ మాటలు మా హృదయాల్లో చేర్చుకుని మీ సన్నిధిలో తృప్తి చెందుచు నిత్యమైన మహిమ కొరకు సిద్ధపడే కృప చూపమని, వాక్యం అందించిన మీ దాసులను బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమస్వరూపి కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉపవాస పండుగలు 3వ దినంలో జయముతో ముగించుకోవడానికి మీ కృప చూపావు తండ్రి, మీకు స్తోత్రములు. 4వ దినము కూడా గొప్ప జయముతో మీరు ముగింపచేసినందుకై మీకు వందనాలు. దయగల తండ్రి, మీ దాసుని మీరు అభిషేకించి ఈ సంఘమును గురించిన ఒక భారం తన హృదయంలో ఉంచి మీ సన్నిధిలో ప్రార్థించి మీరిచ్చిన వర్తమానములు తీసుకొచ్చి సంఘానికి బయలుపరిచి సంఘమును బలపరచుటకు మీ కృప చూపినందుకై స్తోత్రం. ప్రతి అధైర్యమును, ప్రతి పిరికితనమును తొలగిపోవునట్లుగా, ప్రతి హృదయము ధైర్యముతో నింపబడినట్లుగా మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు తండ్రి. సర్వశక్తుడా, మీకు స్తోత్రములు. ఈ సేవ విషయంలో అనేకులు పలు రీతులుగా బలహీనమైన మాటలు మాట్లాడారు, బలహీనమైన ఆలోచనలతో ఉండిపోయారు. కృంగిన వారు అనేకులు. అందరి హృదయములలో ఒక ధైర్యమును మీరు పుట్టించినందుకై స్తోత్రం. దీన దాసుని మరుగుపరిచి సంఘానికి కావలసిన వర్తమానం ఉదయం సాయంకాలం బలహీనమైన స్థితిలో ఉన్న మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడి బలపరిచినందుకై మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు. తృప్తి పడే అనుభవం మాకు దయచేయండి నాయన, మీకు స్తోత్రములు. సర్వశక్తుడా, మిగిలిన శేషంలో మేము ఉండాలని ప్రార్థనలో పోరాటకు మీ కృప దయచేయండి నాయన. మిగిలిన వాటిని కాపాడుకునే కృప మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఇంకను స్వాధీనపరచుకునే వాటిని స్వాధీనపరచుకునే కృప, ఆ ప్రార్థన ఆత్మతో మీరు ఒక్కొక్కరిని నింపి మీరు మహిమ పొందండి. మీరు మాకు ఇచ్చిన దాంట్లో మిగిలిన దానితో తృప్తిపడి ఆనందించే కృప మాకు దయచేయండి. సర్వశక్తుడా, మీకు స్తోత్రం నాయన. కష్టం వచ్చిందని, నష్టమైందని, ఇబ్బందులైనాయని, ప్రభాతాన్ని కరువు వచ్చిందని ఎవరు సహవాసానికి దూరం కాకూడదు తండ్రి. రాకడ సమీపంగా ఉంటుండగా అంతం వరకు మీ సన్నిధిలో నిలవాలి. మోయాబుకు వెళ్ళి ఇక్కడ చనిపోతామేమో అని మోయాబుకు వెళ్ళి చనిపోయారు. కాదు ప్రభా, ఇక్కడనే మాకు ఒక విమోచన, ఇక్కడనే ఆత్మకు విమోచన, ఇక్కడి నుంచే మా దేహములకు విమోచన కలగాలి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. మహిమలో ప్రతి ఒక్కరు చేర్చబడినట్లుగా తమ జీవితములను సమర్పించుకొని సహవాసంలో అంతవరకు స్థిరముగా నిలిచిండే కృప మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించి మహిమ పొందండి. మరి ముఖ్యంగా తండ్రి, జఫన్య శాస్త్రి గారిని ప్రభా మీరు బలపరచండి. తన శరీరంలో పలు రకమైన బలహీనతలు, షుగర్, దాన్ని ఒకవైపు ఆని మీ గాయపైన హస్తంతో మీరు ముట్టండి నాయన. అది ముట్టకూడదని ఏ డాక్టర్ ముట్టకూడదు ప్రభా. అదంతకది తొలగిపోవాలి నాయన. ఆశ్చర్యమైన స్వస్థతనిచ్చి మీ దాసుని ఇంకా బలముగా వాడుకుని మీరు మహిమ పొందండి.
అలాగే సహోదరికి ఉన్న ప్రతి బలహీనతను దగ్గర నుంచి ఒక పూర్ణ విడుదల మీరు కలిగజేసి మీరు మహిమ పొందండి. ఈ సమయం మందు వారు తిరిగి ప్రయాణిస్తుండగా నిండైన మీ సన్నిధి తోడుగా ఉంచి మీరు క్షేమంగా చేర్చి మీరు మహిమ పొందండి తండ్రి. ఈ కూడికల్లో పాలు పొందిన బిడ్డలు ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి నాయన. ఉపవాసంతో ఉన్న బిడ్డలకు దినదినము నూతన శక్తి బలముతో నింపండి నాయన. బలముగా ప్రార్థనలో పోరాటకు మీ కృప దయచేయండి ఆయన. ఓ రభాందరి బిల్లో రభందర బాబా, ప్రసవ వేదన ఆత్మను సంఘముపై మీరు కుమ్మరించండి నాయన. ప్రసవ వేదన ఆత్మను సంఘముపై కుమ్మరించండి. ఓ ప్రసవ వేదన ఆత్మను సంఘముపై మీరు కుమ్మరించండి నాయనా. పరిపూర్ణతలోనికి సంఘాన్ని మీరు ఎదిగించండి. ఇంకనూ రానున్న దైవ సేవకులను క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని బలముగా వారు వాడుకొని సంఘానికి క్షేమకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీరు మహిమ పొందండి. ఏ విధము చేతనైనా సరే ఈ ఉపవాస పండుగల్లో మేము ఒక్కొక్కరు మా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమై మిమ్మల్ని ఎదుర్కోవడానికి పరిపూర్ణంగా సిద్ధపడటకు కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన దేనిని మరొక. ఆమేన్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఉపవాసంలో ఉన్నవారు గొలుసు ప్రార్థనలో పాల్గొనండి. తిరిగి యథావిధిగా రేపు 5వ రోజు సరిగ్గా 10 గంటలకు జరుగుతున్న పగటి కాల ఆరాధనలో, సాయంకాలపు ఆరాధనలో తప్పకుండా విశ్వాసులందరూ పాల్గొనండి. అందరికీ సెలవు. గొలుసు ప్రార్థన ప్రారంభిస్తాం.